అంబర్పేట తరహా ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఆ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు అధికారులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆకలితోనే బాలుడిపై కుక్కలు దాడి చేశారని వ్యాఖ్యానించారు. కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడతామని మేయర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 4 లక్షలకు పైగా కుక్కలు సెటిలైజ్ చేశామని విజయలక్ష్మి వెల్లడించారు. స్టెరిలైజేషన్ చేయంగానే ఒక కుక్క అగ్రెషన్ అంటే వాటి అగ్రెసివ్నెస్ తక్కువ అయిపోతా ఉంటది. ఎప్పుడైనా సరే కుక్కలకి హీట్ లోపల మీరు ఒక సర్జరీ అయ్యింది అనగానే అగ్రెషన్ తక్కువ అవుతుంటది. కానీ మీరు చెప్పినట్టు మేము అనుకున్నట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మోర్ కండక్ట్ చేయడం, మా ఆఫీసెస్ వెళ్ళడము, కొంచెం అవేర్నెస్, కొంచెం వాటర్ పెట్టడము, కుక్కలకి కొంచెం వాటర్ అట్లాంటివి, అంటే మీట్ ఇసరడము. ఈ మీట్ వెండర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి రాత్రి మిగిలిపోయిన మీట్ తెచ్చి అట్లా పెంచడంతో కుక్కలకి మోర్ మీట్ ఈ హీట్ లోపల, ఈ సమ్మర్ లోపల చేస్తే అవి ఇంకా అగ్రెసివ్ అవుతాయి. సో అందుకని మనం కొంచెం వాటర్ పెట్టడం, బేసిక్ థింగ్స్ పెట్టి వాటిని చేయడం అండ్ ఆల్సో ఈ అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడం. మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను కూడా వీడియో చూసాను, వీడియో క్లిప్పింగ్ చూసాను. అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద లాస్ట్ 2 days నుంచి ఈ లేడీ ఆ ప్రాంతం లోపల ఒక 80-year లేడీ ఉంటుందంట. ఆ 80-year లేడీ ఈ కుక్కల్ని, ఈ 4 కుక్కలు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ గా మీట్ ఫీడ్ చేస్తా ఉంటదంట. స్టెరిలైజేషన్ చేయంగానే ఒక కుక్క అగ్రెషన్ అంటే వాటి అగ్రెసివ్నెస్ తక్కువ అయిపోతా ఉంటది. ఎప్పుడైనా సరే కుక్కలకి హీట్ లోపల